జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు మా పథకాలన్నీ వచ్చినాయి. 18,000 పడుతున్నాయి, ఇది వస్తుంది, మరి రుణమాపిడి అన్నీ పడుతున్నాయి. బాగానే ఉంది, పథకం బాగానే ఉంది ప్రభుత్వం. మీకేమేమి పథకాలు వచ్చాయి? నాకు 18,000 వచ్చినాయి. ఈ ఇది వస్తుంది, దీని పేరేంది, పింఛను. ఇంకంతే. పిల్లలు ఏమైనా చదువుకుంటున్నారా మీకు? లేదు లేదు. లేదా? ఇప్పుడు జగన్ వచ్చిన అభివృద్ధి మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఏ విధంగా చేశాడు? బాగానే ఉంది. అంటే ఏ విధంగా చేశాడు మీకు? బాగానే పరిపాలన బాగానే ఉంది, పరిపాలన బాగానే చేస్తున్నాడు. ఏమైంది ఆయనకి? ఏ విధంగా ఎలా చేశాడు అనేది, అభివృద్ధి చేశారు అది ఎలా చేశారు? మేము చెప్పలేము అవన్నీ. చెప్పండి. నువ్వు క్వశ్చన్స్ అడిగి. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు రావటం వల్ల వైసీపీ ఏమైనా ఓడిపోతుందా లేకపోతే గెలుస్తుందా? అవి మనం చెప్పలేము, దేవుడి నిర్ణయం అది. అది దేవుడి నిర్ణయం అయ్యా, మనదేం లేదు. దేవుడు ఎవరిని గెలిపించాలంటే వాళ్ళనే గెలిపిస్తాడు. అది మీకైతే జగన్ వస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడైతే ఓటు ఎవరికి వేస్తారు? అది చెప్పలేము, అది చెప్పకూడదు అసలు. అసలు ఆ మాట అనకూడదు. ఎవరిని గెలిపిస్తారు? అసలు ఆ మాట అడగకూడదు, చెప్పకూడదు. అది మనసులో రావాలి. మనసులో మనం పోయి రహస్యంగా ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళకి వేయటమే, అంతే. అంతేగాని జగన్ బాగున్నాడు, జగన్ అభివృద్ధి చేస్తున్నా అన్నారు కదా, జగన్ గెలిపిస్తారా టీడీపీ? అది చెప్పకూడదు అయ్యా, అది బయటికి రాకూడదు అసలు. పరిపాలన అయితే బాగానే ఉందయ్యా.